వాళ్ళ కోర్టు తిప్పాల్సిందే, ఇంకో ₹1 ఖర్చు అయినా వాళ్ళ మట కుడిపాల్సిందే. నీకు ఇంట్రెస్ట్ ఉంటే రాజీపడవాక అని చెప్పినా మేము రాజీపడే ప్రసక్తి అని చెప్పినా. ఆ గుండుగాడికి సిరిడి సంస్థాన్ వాళ్ళతో చెప్పించినా కూడా వాడు వీడియోలు చేస్తున్నాడు. ప్రమోద్ అయితే నేనైతే పేపర్కి ఏదలుచుకున్నా. ఆ 5 టీవీల మీదకి హైదరాబాద్ లో ఎన్టీఆర్ స్టేడియం లో 50 నుంచి 1,00,000 మందిని జనాన్ని పిలిచి ఆ రోజు వాడిని పట్టుకొచ్చి అక్కడే చెప్పులు తీసుకొని కొట్టాం. సరే అని చెప్పాను. ఎక్కడ ఇంట్లోనే ఉన్నారా? బయటకు వెళ్ళాం. ఒకవేళ నిన్ను కలవాలి ఒక పావు గంట సేపు అంటే ఇంట్లో ఎప్పుడుంటావు? అన్ని గౌడ్స్ ఉంటుంది నేను. మరి ఇప్పుడు బయటకు వెళ్ళిపోయినావుగా, అంటే ఇప్పుడు పొద్దు ఫోన్ ఉంటే వెళ్ళిపోతా కదా. మళ్ళీ ఎప్పుడు వస్తావు అని మళ్ళీ నాకు రేపే పొద్దున్న మొత్తం బిజీ ఉంది షెడ్యూల్. మళ్ళీ రేపేనా? ఏంటి ప్రాబ్లం ఏంటి అసలు చెప్పు అన్నా. ఇప్పుడు మన రూమ్ లో మనం మీటింగ్ లో మాట్లాడుకున్నది బయటికి ఎట్లా పోయింది ఇన్ఫర్మేషన్? ఈ మందిర మాఫియా అనంట, మాఫియా వాళ్ళతో చర్చలు విఫలమంట. వాడు భాస్కర్ కిల్లిగాడు వీడియో చేసిండు. సాయి మందిర మాఫియాలతో చర్చలు విఫలమంట. మనం మాట్లాడుకున్నది మాఫియా అని అంటది, మనం మాట్లాడుకున్న మీటింగ్. ఎవరు పంపిస్తున్నారు న్యూస్? రెండవది చూడు, ఇంకో మాట. ఆ గుండుగాడికి సిరిడి సంస్థాన్ వాళ్ళతో చెప్పించినా కూడా వాడు వీడియోలు చేస్తున్నాడు. అంటే షిరిడి సంస్థాన్ వాళ్ళు చెప్పిండ్రన్న విషయం వీళ్ళకైతే తెలిసింది. మేము పోయి చెప్పినామన్నా. ఎవరికి? వాళ్ళకు. ఎందుకు? మేమే పోయి చెప్పినాం చెప్పమని చెప్పి. ఎవరికి? సంస్థాన్ వాళ్ళకి చెప్పిండొచ్చు కాక వదిలేయి. వీడియో ఏం మాట్లాడుతున్నా? ఎవరు చెప్పింది? ఏ లంజోడు చెప్పింది? పెళ్ళి నమ్మంతేంగు ఎవరో లంజోడు చెప్పిన ఎవరో చెప్పినా మనం ఏం చేస్తాం? అదే ఎవరో సీక్రెట్ చెప్పు వెళ్ళింది ఎవరు చెప్తే మనం ఏం చేస్తాం? మనమే చెప్పలేదు కదా. మనం అందరికి అట్టకట్ట వెళ్ళాం కదా. తెలియజేస్తున్నా అంటే నీకు తెలుస్తున్నాయా ఈ విషయాలు? వీళ్ళు ఇట్లా చేస్తున్నారు. ఏం చేస్తారా? ప్రమోద్ అయితే నేనైతే పేపర్కి ఏదలుచుకున్నా. ప్రమోద్ మాకు సంబంధం లేదు, మాకు ఎట్టి పరిస్థితులు చెప్పి నేను ఇయ్యదలుచుకుంటున్నాను. ప్రమోద్ మాకు సంబంధం లేదు, మాకు ఎట్టి పరిస్థితులు చెప్పి నేను ఇయ్యదలుచుకుంటున్నాను. సరే, పని చేయకపోతే నీ ఇష్టమన్నా. ఇప్పుడు నేను ఒక మాట చెప్తా, నేను దాని నువ్వు ఏదైనా చెప్పన్నా. మేము వచ్చిన తర్వాత వేయటం ప్రమోద్ చాలా తప్పు మాట్లాడటం. వాడిని మాట్లాడుతూ మాట్లాడి నువ్వు మాట్లాడితే వాడు మాట్లాడు నువ్వు మాట్లాడుతాడు. నీకు సపోర్ట్ చేస్తుంది కా? ఏం లాభం? ఎందుకు తిడుతున్నావు? ఉత్తరం చూస్తున్నావు కూర్చోక పిల్లి మటన్లను చూపిస్తావు. అరే అంటావు, ఇదే అంటావు. ఏంది అది? సంస్కారం లేని ముఠా ఉడికాడు. వాడు అవతలేడు, వాడు చేస్తున్నాడు. అవుతాడు లంచోడు, దొంగ లంచోడు వాడే అవుతాడు. 4 రోజులు నాకు ఎందుకు? వాడు పెళ్ళని దొంగ, నువ్వు పెళ్ళని దొంగంటవా? నిరూపిస్తే మనం ఎందుకు వేయాలి? అవునబ్బా, నేను ఆ విషయం మాట్లాడతాం గానీ మనము మన రూమ్ లో మీటింగ్ లో జరిగిన చర్చలు ఎవడు పోయిందో మనకేం తెలుసాయా? అట్లా క్లారిటీ మనకు, ఎందుకంటే నీకు తెలవాలి ఈ విషయాలన్నీ అని చెప్తున్నాను. మాకేం తెలుసు? పొచ్చు తెలుస్తుంది. మేము పిచ్చోళ్ళు లేకపోతాం, మీటింగ్ వస్తాం. ఏ నాకుతో మాట్లాడాం. మేము ఎవరితో మాకు సంబంధాలే లేవు, నీకు నెంబర్లే లేవు. నాకు నెంబర్ నా దగ్గర లేదు. నీకుండవు, నాకు తెలుసు. సరే బాయ్. ఎందుకంటే ఎవరైనా చెప్తే వినాలే. అవునబ్బా, పద్ధతి వినాలే. ఆయన పని చేస్తే వాడు వేస్తే అప్పుడు దాని సంగతి అంటే నువ్వేస్తే నువ్వు వేస్తే ఏముంది చెప్పు. సరే బాయ్. ఎవరిదైనా తప్పు ఉండదు ఒకళ్ళది, ఎప్పుడు ఇద్దరు తప్పు ఉండకూడదు. వాళ్ళు గుద్ద మీద దానికి మనం చేస్తున్నాం కదా. పొట్టు పోయి ఎందుకు చేస్తున్నాం? పైసలు ఖర్చు పెరుగు బయట దిగి చేస్తున్నాం. వాళ్ళ గుద్ద మీద ధనాలనే కదా. ధనంజయ అంటే ధనంజయ అని చెప్తే నీకు ముందరలే నన్ను ఇంటర్ కావక నేను బాను అని పేరు సాయి శ్రీనివాస్ చూసుకుంటాం, నువ్వు ఇంటర్ఫేర్ కావద్దని చెప్తుంది. అయిపోయింది అది. అవును, ఇప్పుడు వస్తున్నాయి మధ్యన సంబంధం లేదు. మనమే చేస్తుంది. నువ్వు ఇంటర్ఫేర్ కావకు, నువ్వు మాకు జోలికి రావాకని చెప్పినాను. నీకు ఇంట్రెస్ట్ ఉంటే రాజీపడవాకని చెప్పినా. మేము రాజీపడే ప్రసక్తి అని చెప్పినా. మంచి అదే నీ వాయిస్ ఇన్నా నేను ఆడ మంచి చెప్పినావు. నీకు రాజీ పడేది ముచ్చట్లేదన్నా. నీ మాటలలో ఒక మాట చెప్తారే, నీ మాటలలో ఉన్న ప్యూరిటీ అందరిలా కనబడదు. నువ్వు డిఫరెంట్, నాకు తెలుసు. అది రాజీ పడే ప్రసక్తి లేదు. చలో రైట్, మాట్లాడుకుందాం మనం తర్వాత. నేనైతే రాజీ పడే ప్రసక్తి లేదు. వాళ్ళ కోర్టు తిప్పాల్సిందే, ఇంకో ₹1 ఖర్చు అయినా వాళ్ళ మట కుడిపాల్సిందే. వాళ్ళ కోర్టు తిప్పాల్సిందే, ఇంకో ₹1 ఖర్చు అయినా వాళ్ళ మట కుడిపాల్సిందే. అవసరం సిడికి పోయి యువతోడు మాట్లాడి పోలీసులకు పైసలు ఇచ్చి అరేంజ్ చేయించే ప్రయత్నం చేయాలి. అవసరం సిడికి పోయి యువతోడు మాట్లాడి పోలీసులకు పైసలు ఇచ్చి అరేంజ్ చేయించే ప్రయత్నం చేయాలి. సిడిదంతా నేను చూసుకుంటున్నా, నేను వెళ్తాను, నేను మాట్లాడతా. నీ ప్రేమ నా మీద చూపించే చాలు, నేను చూసుకుంటా మిగతాది. బాయ్. నేను వాడి ఒడు నాకు నేను ధనంజయనే తీసేస్తాను.
అవునవును తెలుసు. అదే అన్నాడు హనుమంత్ కూడా, అదే అన్నాడు శ్రవణ్ కూడా, అదే అన్నాడు. మల్లన్న చాలా క్లారిటీ తోటి ఉన్నాడు, వీళ్ళందరూ డబుల్ గేమ్ ఆడుతున్నారు అని చెప్పేసి అన్నాడు. సరేలే, థ్యాంక్ యూ. ఇప్పుడు మా ఋషి గారు చెప్పారు, స్నానం కొన్నిటికి మంచిది, కొన్నింటికి మంచిది కాదు. మీరు దయచేసి మీరు ఏ చర్య తీసుకున్నా కూడా మీ భక్తులమ్మడి నేను సపోర్ట్ చేసుకుంటూ మీ వెనక అండదండలు ఉన్నాయని మీరు ముందుకు పోండి, నేనున్నానని మాకు మనస్సాక్షి ఈరోజు పిలిచి మీటింగ్ చెప్పాడు. మేము ఒకటే అంటున్నాం, మేము యుద్ధం చేయం, కొట్లాడం, శాంతితో భక్తులతో వాని ఉన్న టీవీ 4ని మన ఇండియా లోపల ఎన్ని ఉన్నాయో వాళ్ళకు అన్ని టీవీలు ఏ తప్పు రాసినాయో కోర్టు త్రూ చూసుకుంటూ అది విషమించిన రోజు ఆ 5 టీవీల మీదకి హైదరాబాదులో ఎన్టీఆర్ స్టేడియంలో 50 నుంచి 1,00,000 మందిని పిలిచి జనాన్ని పిలిచి ఆ రోజు వాడిని పట్టుకొచ్చి అక్కడే చెప్పులు తీసుకొని కొట్టాం.